వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు జన్వాడ గ్రామము శంకరపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు నరసింహులు. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తాం, ఇంటికానే ఉంటాం. అటుగా రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ చెప్పిండు, అన్ని గ్యారెంటీలు అన్నీ చెప్పిండు. ఇప్పుడు ఏమీ చేస్తలేడు. ఒకటి ఏదన్నాడు, బస్సు ఒకటి నడుస్తుంది, ఫ్రీ బస్సు నడుస్తుంది ఒకటి, మీకు ఏమీ లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఇట్లా సంతకం చేస్తాం లేదు. 4000 పెన్షన్ అన్నాడు, పెన్షన్ లేదు, ఏం లేదు. చాలా కష్టం. అని ఏదో అనుకో చేసిండు, కేసీఆర్ చేసిండు, కానీ వీళ్ళు అన్నారు కానీ ఇంతవరకు లేదు. అది ఎప్పుడు చేస్తాడో ఏం కథనో అర్థమవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ అన్నాడంటే బరాబర్ వచ్చింది. రైతు బంధు వచ్చి రైతు భరోసా లేదు, బంధు లేదు. సంక్రాంతి అంటాం, మరి సంక్రాంతికి వస్తుందా లేదా, వచ్చనే వచ్చినట్లు లెక్క అంతే, ఇంకేం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట? రాష్ట్రంలో అభివృద్ధి అట్టనే ఉన్నది. అభివృద్ధి పథకాలు అట ఇప్పుడు పథకాలు చేస్తామంటున్నాడు, చేసినాకనే లెక్క చేస్తామంటున్నాడు. థ్యాంక్ యూ సార్. పబ్లిక్ బాగుంటుంది, చేయాలి సార్ అన్నట్టు చేస్తేనే బాగుంటుంది, చేయకపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు యాదయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేసిండు, ఇప్పుడు ఆయన కూడా చేస్తా అని చెప్పిండు, చేయలేడు. ఇంకా రుణమాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు. నాకు 1 లక్షం రుణమాఫీ అయింది. నాకైతే అయ్యేటోళ్ళకి అయినాయి. ఇక నాకైతే మంచిగానే అయింది. ఇక కొన్ని పనులు గవర్నమెంట్ పనులు చేయమంటే చేస్తలేరు. ఇప్పుడు నాకు ఒక లవన్ పట అని పడ్డది, ఏ గవర్నమెంట్ కూడా చేస్తలేదు. ఆ గవర్నమెంట్ వచ్చిందని చేస్తలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిందని చేస్తలేదు. చేయమంటే నేను కలెక్టర్ ఆఫీసులు ఇస్తే చేయం లేదు. పోయి ఈసీఎల్ కాడికి కూడా పోయినా, ఆడ కూడా చేయలేరు. ఏం లాభం? ఏ గవర్నమెంట్ ఉంటే ఏం లాభం? కరెక్టా కదా? చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు వాళ్ళు? చేయని అన్నీ చేస్తాం. మా ప్రజాపాలన అంటున్నారు, అన్ని పాలన అంటున్నారు. ఏ ప్రాణాలలో కూడా మంచిగా లేదు. అన్ని ప్రాణాలలో అదే ఉన్నది, ఏది పని అయితే లేదు. చేయమన్న తిరువరకు ఒక్కనాడు కూడా చేస్తలేరు. మేము పోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా ఎలక్షన్ గడపలో పెట్టినా 20 వరకు నేనే లేదు. ఒక్క సర్టిఫికెట్ లేదు ఆయనకు. ఆడ ప్రజాదర్బార్లో పెట్టినా ఏం లేనిది ఏం లాభం? ఎవరితో బాధపడాలి? ఎవడు అడిగినా రూపాయలే అడుగుతున్నాడు. ఏడికెళ్ళి తెచ్చేయాలి మనం? కోట్ల రూపాయలు కావాలి అట్లా అంటున్నారు. అట్లా సంగతి. మరి ఎప్పుడైతే అవుతుందో తెలియదు కదా దాని సంగతి. అట్లా నా భూమి మంది భూమి కూడా కాదు, నేను కొన్న భూమి. కొన్నప్పుడు పట్ట భూమి, ఇప్పుడు నేను కొనక ముందు కూడా పట్ట భూమి. మళ్ళా అది నడమ ఎవరో వాళ్ళకి వడిరాక జరంతా 11 పట్ట అని రాసిర్రు. అది పట్టభూమి, నాకు కూడా పట్టభూమి. అది ముందు కూడా కిష్టనులది పట్ట. ఆ పట్ట 20 వరకు తీసేయమంటే తీసేస్తలేదు. అది సంగతి, గట్ల సంగతి. అంత ప్రాలన అయితే మంచిగా ఉన్నది. అప్పుడున్నది గంతే ఉన్నది. సరే ఇప్పుడు భూముల దందా పడిపోయింది, రిజిస్టర్డ్. అది లెక్క, అది లెక్క. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఏసీఐ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? అంత మురుస్తున్నారు, మస్తు ఉదారంగా రైతు బంధు పంపిస్తున్నాడు. ఉదారంగా ఇంకా 15,00,000 పంపిస్తున్నాడు ఉదారంగా. ఇక లక్ష్మీపాలు తీస్తున్నాడు, పెళ్ళిళ్ళకి అన్నీ ఇస్తున్నాడు ఆయన. ఏది లేకుండా ఇస్తున్నాడు. భూమి ధర పడిపోయింది, ఆయన ఎక్కిస్తుంది. ఇక ఆయన కొట్లాడుకుని సరిపోయినా ఏం పని చేసుకోవడం లేదు. మాట మీదే పోతాం కానీ ప్రపంచం ఆయన చేసేది లేదు. మేము చూసి మూసుకోమన్నది. రైతు బంధు ఇవ్వాలని రేపిస్తాను, ఎప్పుడు ఇది రైతు బంధు లేదు. అలా పెళ్లిలో వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి లేదు. లక్ష్మీపాలు 2 లక్షలు మాపాడు, సగం మందికి అయినా సగం మందికి అలా మాపాడు కూడా. ఆయన ఏం చేస్తున్నాడో మాకు అర్థమవుతుంది లేదు. అది రాజకీయమే మాకు అర్థమవుతుంది లేదు. మళ్ళీ భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కూడా భూమి అమ్ముతలేదు. అప్పు చేసి రోజు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే డబ్బులు లేకుండా పెళ్లి పైసలు లేవు. ఇక ఆయన మొత్తం అంతా పడిపోయిందా. ఇప్పుడు ఆయన ఎప్పుడు చేస్తున్నాడు మా చేతిలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటూనే ముందు చేసుకోవడం లేదు. ఆ పట్టణము ఈ పట్టణం దేశాలు తిరుగుతున్నాడు. అప్పు అయిందంటే అప్పు మాకేం కూడా తప్ప అప్పు చేసినట్టు చెప్తున్నాం. మాకు అప్పు తెలియదు. ఇక ఇప్పుడు
పబ్లిక్ మేమైతే రైతు బంధు 2 మాటలేదు ఇప్పుడు. ఆ పానకాలం మీద పిండకాలం ఇప్పుడు రైతు బంధు లేదు, పింఛన్ ఒక చేస్తాడు, అవి అవసరం లేదు, ఏది లేదు. ఇక అని చెప్పుకుంటే పోతాం. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నది, ఉండకపోతే తెలియదు మాకు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? ఆయన కూడా కొన్ని మోసం చేసిన మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, అర్జునులకు భూమి వేయలేదు. ఆ కుర్మలకు గొడవ చేసిన పడ చేసాడు, ఆయనతో పోయాడు. ఇక ఆయన కూడా గట్ట చేసాడు, ఆయన చేసినా మంచి చేసి కొన్ని మంచి చేసాడు, కొన్ని చెడు చేసాడు. అదే మొత్తం భూములు ఎవరు గుంజుకోలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాడు చేయలేదు. గవర్నమెంట్ భూమి తీసుకొని అమ్మోళ్ళకు ఇచ్చిండు, మన 7 గుంటల భూమి ఇచ్చిండు. అంతే. ఇక ఆయన చేసిన పని ఏం ఆఖరికి వస్తే ఆయనతో పోతున్నాడు. ఆయన ఉంటే ఆయనతో పోతుండే, ఈయన ఉన్నందుకు పోతలేదు, ఎక్కడదక్కడ అయిపోయింది. రేవంత్ రెడ్డి రాజకీయం మాకు ఎక్కడ అర్థమవుతలేదు. ఆయనతో అయితే ఆయన కారణం కాదు. ఇక మాట మీద పోతుంది కానీ ఒకటే నమ్మలేదు. దినం చెప్పొద్దు కదా. ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వన్నాము, ఆయన్నే ఒక చేసాడు, ఆయన్నే ఇస్తలేడు. మన భూములు కూడా ఇప్పుడు 10 ఎకరాలకు 5 ఎకరాలు ఎవరు లేవు. ఏం చేయాలి చెప్పు. ఆయన కొత్త వేసేవాళ్ళు ఇక గవర్నమెంట్ ఆయనకి తెలుసు, ఇక మాకైతే తెలియదు, మేము రైతులం. ఇంత సంగతిగా. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ చేసిండు, నువ్వు ఏడుకో కేసీఆర్ మాట మాట్లాడతాను. రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, పింఛన్ కార్డు చేస్తాడు, మళ్ళా రైతు బంధు ఖరాబ్ చేస్తాడు. బస్సులు పిరి పెట్టమని చెప్పినారు ఆయనకు. మొగలు ఓటు వేయలేరా? ఆడేళ్ళకి బస్సు పెడతాడా? మా పిల్లలు ఎడికెళ్ళి వచ్చారు. ఉండు నేను మాట్లాడినాక మీరు మొగోళ్ళు లేని ఆడేళ్ళు ఎడికెళ్ళి వచ్చారు. మొగోళ్ళకి బస్సు పిరి లేదు, ఆడేళ్ళకి బస్సు పిరి పెడితే అయితే మొగల్ని కొట్టి అది ఎక్కడన్నా తిరిగి ఆయన పోయి. ఇదే ఆయన పద్ధతి. రమ్మని మాట్లాడతా. ఎన్ని రోజులు రైతు బంధు వేసిండు, మాకు రైతు బంధులు వేసి లేదు. ఇప్పుడు పింఛన్ లేదు, గ్యాస్కి పైసలు ఇస్తాడు. ఏమి ఇచ్చిండయ్యా రేవంత్ రెడ్డి చేస్తాడు, ఆయన చాలా చేస్తాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండు, మీరేమో మాట్లాడరు. మన రాజశేఖర రెడ్డి చేసిండు, ఎన్టీ రామారావు చేసిండు, మీరు చూడకుండొచ్చు. ఎన్టీ రామారావు చేసిండు, ఆడవిళ్ళకి చార్నా పాలు చేసిండు ఎన్టీ రామారావు. ఆ జమానాలా ఈయనేం చేసిండు? బస్సులు పిరివెట్టినా ఆ బస్సులో కొట్టుకుంటారు. ఆడేళ్ళ కాళ్ళు మనసులో కొట్టారు పెట్టిండు, ఆపుతలేడు. మరి ఇంకేం చెప్పాలి? ఇక ఉన్నది ఇది. కేసీఆర్ ఆయననే చేసిండు సారు. ఆయన రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. మాకు మగ పిల్లలు ఏంది, ఆడపిల్లలు ఏడుకొని వచ్చిర్రు చెప్పు. మగళ్ళకేమో పిరి బస్సు లేదు, మాకు ఆడోళ్ళకు పిరి బస్సులు ఉన్నాయి. అవి రెండు మించాలే ఆపుతారు బస్సులు. మాకేముంది చెప్పు. మగ పిల్లలు ఏంది, ఆడపిల్లలు ఏడుకెళ్ళి వచ్చినాం చెప్పు. మగ పిల్లలు ఉంటేనే కదా మేము వచ్చేది. కేసీఆర్ అన్ననే సారే చేసిండు, ఆయన ఏం చేయలేడు. మా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మంచిగా చేసిండు ఆయన. భూముల ధరలు కూడా అన్ని పడిపోయినాయి అన్న, ఈయన గెలిచి నుంచి మొత్తం దిగిపోయినాయి. మేము కూడా బయానాలు తీసుకున్నాము, అది అక్కడనే పోయింది. ఏం చేస్తాం, అంతే. కేసీఆర్ గారే మంచిగా చేసిండు మాకు. ఏమంటారు, ఫ్రీ బస్ వచ్చింది అని చెప్పేస్తున్నారు. చెప్పేసి వాళ్ళు కూడా బస్సులు ఏడంటే ఆపుతారు. అసలు బస్ స్టాప్లో కూడా ఇంకా బస్సులు ఆపుతలేరు అసలు సరిగ్గా. 2 నిమిషాలు ఆపుతారు, 2 నిమిషాలు ఆపి అందులో కండక్టర్లు ఏమంటున్నారు, ఫ్రీ బస్సులు పెట్టినందుకు జనాలు ఎక్కువైపోతారు అని అంటున్నారు. అసలు బస్సు పెట్టే బదులు ఉప్పు పప్పు మీద, నూనెల మీద, సరుకుల మీద తగ్గిస్తే అయిపోతుంది కదా. బస్సు ఎందుకు పెట్టుడు? రైతులన్నా పేదవాళ్ళన్నా బతుకుతారు కదా. వేరే వాళ్ళు బతకకున్నా సరే కానీ పేదవాళ్ళన్నా బతుకుతారు కదా. ఉన్న వాళ్ళకేమో జాబ్ చేస్తారు కాబట్టి వస్తాయి డబ్బులు, లేని వాళ్ళు ఎక్కడికైనా బతుకుతారు. మళ్ళీ ఏం చేసారు, నూనెల రేటు పెంచారు, సబ్బు రేటు పెంచారు, పప్పు రేటు పెంచారు. ఈ బస్సుల రేటు పెంచి వాటి మీద తగ్గించమని, నూనెల రేటు, పప్పు రేటు, ప్రతి ఒక్క దాని రేటు తగ్గించమని. రేటు తగ్గించండి, రేటు తగ్గించి బస్సులకు పైసలు పెట్టండి, బెస్ట్ కదా. గృహలక్ష్మి పథకం ఇస్తామన్నాడు, కళ్యాణ లక్ష్మి పథకం లేదు. మళ్ళీ గ్యాస్ పైన ఫ్రీ పైసలు అని చెప్పేసి 500 గ్యాస్ ఇస్తా అంటుండ్రు. బ్యాంకులకు వేస్తామన్నారు, వేసి అసలు ఏమన్నా డబ్బులు వేస్తుండ గ్యాస్ కోసానికి? డబ్బులు లేవు, ఏవి లేవు, ఏం బతుకుతారు? ఇప్పుడు పేదవాళ్ళు మళ్ళీ బంగారం రేట్ ఎక్కువ అయిపోయారు. ఆయనకి 4 పిల్లలు ఆడపిల్లలు ఉంటారు, కనీసం పుస్తకాన్ని చేపేయడానికి కావాలి కదా. వాడు ఎడికైనా బతకాలి. రైతులు ఉన్న వాళ్ళు 4 ఆడపిల్లలు ఉంటారు, వానికి ఏముండదు, ఆస్తి ఉండదు, ఏముండదు, పెళ్ళిళ్ళకు ఉంటారు. అప్పుడు ఏం పెట్టి బతకాలి? వాడు తిననీకి తిండికి కూడా ఉండదానికి వాడు ఎట్లా చేయాలి? ఇంతగానం చేస్తే ఇప్పుడు ఓన్లీ బస్ ఒకటి ఫ్రీ పెట్టిన, కరెంట్ బిల్లు ఫ్రీ పెట్టిన అంటాడు. అవన్నీ ఎందుకు? ఏదొద్దు, బస్సులు బంద్ చేసేసాయి. అవి మళ్ళీ ఏం చేసాయి, బస్సులు బంద్ చేసి నూనెల పైన, సబ్బుల పైన, సరుకు పైన మొత్తం రేట్లు తగ్గించమని. 3 పైసలు వాళ్ళేవు, కేసీఆర్ పైసలు వాళ్ళేవు, భూముల రేట్లు పడిపోయినాయి, బస్సులు పిరి పెట్టిండ్రు. మరి మొగోళ్ళు ఏమో ఇళ్ళ కాడ కూర్చుంటున్నారు, ఆడోళ్ళు ఏమో పోతున్నారు. మరి మొగోళ్ళు లేని ఆడోళ్ళు ఉన్నారా? కళ్యాణ పథకం ఆడపిల్లలకి ఇస్తామన్నారు కదా, అవి ఇస్తున్నారా?
అవి కూడా ఇస్తలేరు. మరి ఎట్లా చేస్తాం అనుకుంటున్నాడు? చేస్తాం, గ్యాస్ ఏమన్నాడు? గ్యాస్ ఫ్రీ అన్నాడా? గ్యాస్ కూడా లేదు. ఆడపిల్లలకు పింఛను 4,000 ఇస్తాను, 4,000 ఇవ్వలేడు. ఆయన ఎందుకు చేసినాం? చేసుడు ఎందుకు? ఆయన గెలిచి ఏం లాభం ఉన్నది? ఏమన్నా లాభం ఉన్నదా? మాకు నచ్చలేదు. ఆయన కేసీఆర్ చేసినంత పని అయినా చేస్తలేడు. భూముల రేట్లు మొత్తం పడిపోయినాయి, మింగు కూర్చున్నాడు. మరి మేము ఎక్కడ పోవాలి? కూలి చేసుకొని బతుకుతున్నాం మేము. మాకు ఏం ఆదాయం చూపిస్తున్నాడు ఆయన? ఇక్కడ కూర్చుని జాగ కూడా మాకు లేదు. ఏం ఆదాయం చూపిస్తున్నాడు ఆయన? ఏం ఆదాయం చూపిస్తాడో మాకు నచ్చలేదు. ఆయన థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడు మా మొగలకి ఏం పని లేదు. మేమేమో ఇగో కూరగాయలు తెచ్చి మాకు పడేస్తుర్రు, ఇంటికాడ వండుకుంటుర్రు. మేము కూరగాయలు అమ్ముతుంటే గిటంగా మాకేం రూపాయి వస్తలేదు. దానికే వస్తున్నాయి. పిల్లలకి ఎట్లా చదువు చెప్పించుకోవాలి, పిల్లలకి ఎట్లా చేయాలి, పిల్లలకు తినడానికి తిండి లేటుకెళ్ళి తేవాలి. మేము ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళకైనా చూడాలి, లేనోళ్ళకైనా చూడాలి, అందరికి చూడాలి. అందరికి చూస్తా అన్నాడు, అందరికి పైసలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఏమో 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆయన కంటే అయినా తులం బంగారం చెప్పిండు. తులం బంగారం ఎందుకు ఇస్తలేడు? మళ్ళీ ఆయన కేసీఆర్ ఇచ్చిందే ఎందుకు ఇస్తుండు? ఆయన ఇచ్చిన మాట మీరు ఫస్ట్ అన్నీ చేయలేరు ఫస్ట్లా. ఇప్పుడు ఆయన చేయంగానే, కేసీఆర్ చేయంగానే డబల్ మీనింగ్లా పని ఎందుకు చేస్తున్నారు? మరి ఆయన గ్రాఫికే చేస్తున్నారు. మీరు మీ సొంతంగా మీరు ఏం పని చేసిర్రు? ఏం పని చేయలేరు కదా. ఆయన చేసిందే మీరు నేర్చుకునే చేస్తుర్రు. మాకేం చేయలేదు, అన్నీ ఇస్తామన్నారు, ఏమి ఇవ్వలేరు. ఏందో మరి ఆయనకే తెలియాలి ఎందుకు గెలిచిండో ఏం చేసిండో. ఆడోళ్ళకేమో బస్ ఫ్రీ పెట్టి మొగలేమో ఇంటికాడ కూర్చుంటుర్రు, ఆడోళ్ళేమో పని కోతుర్రు, ఏమైనా చేస్తుర్రు. అదొక పద్ధతేనా? ఆడపిల్లలకు పైసలు ఏదైనా ఇంత ఇస్తేనైనా మేము తిని ఇంటికాడ ఉంటాం. ఇక మొగలు ఇంటికాడ ఉంటే మేమేం చేస్తామన్నా? 200, 300 కూలికి మాకేం లేదన్నా. అంతే మా మాట. థ్యాంక్స్ అమ్మ. కరెంట్ బిల్లు గిట్టంగా అది 0 బ్యాలెన్స్ అన్నారు. 0 బ్యాలెన్స్ కొంచెం యూనిట్ కాలిస్తే మళ్ళీ ఇక 1 యూనిట్ అయినా పైసలు తీసుకుంటారు. 1 యూనిట్ 200 యూనిట్ అన్నాడు. 200 యూనిట్ కంటే 1 యూనిట్ ఉన్నా కానీ తీసుకుంటే అట్లా ఉంటుందా అన్న? అట్లా ఉండదుగా. రేవంత్ రెడ్డి మాకేం చేయలేడు. ఆయన కేటీఆర్ అని మంచిగా చేసిండు మాకు. ఈయన ఏం చేయలేడు. ఇంత పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా, ఎట్లా ఉండాలి? మాకు సొంత ఇల్లు లేదు, కిరాయి కట్టుకొని బతుకుతున్నాం. ఈ కూరగాయల వ్యాపారం పెట్టుకొని ఫ్రీ బస్సు చేసే బదులు ఆడపిల్లలకి ఇంత ఏమన్నా బ్యాంకులకి వేసినా కూడా బతుక్కుంటాం కదా, పిల్లలు ఫీజులు కట్టుకుంటాం కదా. అది లేదు, ఇది లేదు. మొగోళ్ళేమో కిరాయి, మాకేమో ఆడపిల్లలకి కిరాయి లేదు. ఇట్లా చేసిండు రేవంత్ రెడ్డి. మాకు అవసరమే లేదు. ఆయన ఏం మంచిగా చేయలేడు. మాకు ఆయన చేసిండు మంచిగానే. ఆయనతోటి ఓటేస్తాం కానీ ఈయనకి వెయ్యం ఈసారి. అంతే మా బాధ్యత. అంతే. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు అనుసుజ సార్. ఏం చేస్తారు? మేమేదో కాయకూరలు అమ్ముకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? ఏమంటున్నారు సార్? ఏమంటలేరు కానీ ఏంటంటే బస్సులో ఒకటి పీరేసిండు, ఆడవిలో జనానికి ఒకటి బతకనికి వేసిండు. ఇక మో పిల్లలు కట్టి టికెట్ పెట్టుకొని బస్సులలో చూస్తే అయితే కింద వాడి మీద వాడి అవసరమో అవుతున్నది. ఇక అదొకటే మంచిగా చేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఇక కేసీఆర్ పాలన కేసీఆర్దే ఉంది కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చింది ఇంకా మంచిగానే చేస్తే, కేసీఆర్ లేక ఇంకా మంచిగా మీదకెత్తుతాడు సార్. అట్లనే చేయాలి. సార్ చేసినట్టు చేస్తే బాగుంటుంది.